ఎల్ క్లాసికో అంటే ఎల్ క్లాసికోనే, లేదంటే అసలు 120 అయినా దాటుతుందనుకున్న ముంబై 155 పరుగులు కొట్టడం ఏంటి? ఏముందిలే చెన్నై ఉఫ్ అని ఊదేస్తుంది అనుకుంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని తీసుకెళ్లడం ఏంటి? ఇది కదా రెండు బడా జట్లు తలపడితే వచ్చే మజా. అచ్చం అలాంటి మజానే ఇచ్చిన చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్లో సిఎస్కే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నెంబర్ 1, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్. 156 పరుగుల టార్గెట్ను చేస్ చేయడానికి బరిలోకి దిగిన సిఎస్కే చాలా త్వరగానే రాహుల్ త్రిపాఠి వికెట్ కోల్పోయినప్పుడు క్రీజ్లోకి వచ్చాడు కెప్టెన్ గైక్వాడ్. నిలదొక్కునేందుకు పెద్దగా టైం తీసుకోకుండానే తనదైన స్టైల్లో క్లాసిక్ షాట్స్తో రెచ్చిపోయాడు. 26 బాల్స్లోనే 6 4లు 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు గైక్వాడ్. యంగ్స్టర్ విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్లో పొరపాటున అయిపోయాడు, కానీ చాలా మంచి ఇన్నింగ్స్ కెప్టెన్ రుతురాజ్ నుంచి కనిపించింది. నెంబర్ 2, రచిన్ బ్రో మాస్. న్యూజిలాండ్ తర్వాత సెకండ్ హోమ్ అంటే సిఎస్కే అన్నట్లుండే రచిన్ రవీంద్ర తన ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ని ఐపీఎల్కి పట్టుకొచ్చేశాడు. గత ఐపీఎల్లో అంతగా రాణించలేకపోయాడన్న విమర్శలను తిప్పికొడుతూ ఈరోజు మ్యాచ్లో చెన్నైని గెలిపించేందుకు చివరికంటూ ఉండి పోరాడింది రచిన్ రవీంద్రనే. 45 బాల్స్లో 2 4లు 4 సిక్సర్లతో 65 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర లాస్ట్ బాల్కి భారీ సిక్సర్ బాది చెన్నై సూపర్ కింగ్స్కి 4 వికెట్ల తేడాతో విజయాన్ని కట్టబెట్టాడు. నెంబర్ 3, యంగ్ గన్ విఘ్నేష్ పుత్తూరు. మ్యాచ్లో ముంబై ఓడిపోయిన కేరళ యంగ్స్టర్ విఘ్నేష్ పుత్తూరు స్పిన్ బౌలింగ్ మాత్రం అదుర్సని చెప్పాలి. 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన విఘ్నేష్ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ గైక్వాడ్, ప్రమాదకర శివం దూబే, దీపక్ హుడాల వికెట్లు తీసి చెన్నైని కాస్త కంగారు పెట్టాడు విఘ్నేష్ పుత్తూరు. నెంబర్ 4, నూర్ అండ్ ఖలీల్ షో. ఈ మ్యాచ్పై చెన్నై ఇంత పట్టు సాధించిందన్న, ముంబై చతికిల పడడిందన్న కారణం సిఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ నూర్ అహ్మద్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై ముంబైని బ్యాటింగ్ ఆహ్వానించగా ఇనీషియల్ ఓవర్స్లో ఖలీల్ అహ్మద్ ఎంఐని రఫ్ఫాడించాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్లు తీసి ముంబైకి షాక్ మీద షాక్ ఇచ్చాడు ఖలీల్. చివర్లో బౌల్ట్ను అవుట్ చేసి మొత్తం 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఆఫ్ఘన్ చిన్నోడు నూర్ అహ్మద్ తన స్పిన్ బౌలింగ్తో చపాక్లో ముంబైని తిప్పేశాడు. కెప్టెన్ సూర్యకుమార్, హిట్టర్ రాబిన్ మించ్, సూపర్ స్టార్ తిలక్ వర్మ, నమన్ ధీర్ ఇలా నూర్ కీలక ఆటగాళ్లందరినీ డగౌట్కి పంపి మ్యాచ్ను చెన్నై చేతుల్లోకి తీసుకొచ్చేశాడు. నెంబర్ 5, దీపక్ చాహర్ ఫినిషింగ్. కనీసం 120 పరుగులైనా దాటుతుందా అన్న డౌట్ ఉన్న ముంబైని 155 పరుగులు చేసేలా చేశాడంటే కారణం దీపక్ చాహర్. 15 బాల్స్లోనే 2 4లు 2 సిక్సర్లతో చివర్లో 28 పరుగులు చేసి ముంబైకి కాస్త గౌరవప్రదమైన స్కోర్ అందించాడు చెర్రీ. బౌలింగ్లో రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసిన మ్యాచ్ మాత్రం బ్యాడ్ లక్, చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. యథావిధిగా ముంబై తన మొదటి మ్యాచ్ దేవుడి ఖాతాలో ఇచ్చేయగా చెన్నై ఫస్ట్ కిక్ ఫస్ట్ పంచ్ కొట్టింది.